నమస్తే. వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తుంది. ఈ 6 నెలల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు. ప్రైవేట్ కంపెనీలు లేవు. ఉద్యోగ కల్పన కూడా లేదు అని వైఎస్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఓవైపు ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఎన్‌డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలుగా ఉన్నటువంటి జనసేన అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయని వీళ్ళు అంటుంటే, వాళ్ళేమో కేవలం బాహుబలి గ్రాఫిక్స్‌తో పోలుస్తున్నటువంటి సందర్భం. అసలు వాస్తవం ఏంటి? నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు వస్తున్నాయా? లేదంటే ఇప్పటిదాకా ఈ 6 నెలల్లో పెట్టుబడులు వచ్చాయా? లేదంటే ఉద్యోగ కల్పనలో ఏం జరిగింది? అసలు వాస్తవం ఏంటో మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే రవీంద్రబాబు గారు. నమస్తే రాజేష్. ఏం సార్, వైఎస్ఆర్‌సీపీ వర్షన్ చూసాం. అసలు ఏం చేయలేదు 6 నెలల్లో. ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ సంస్థలు లేవు అనేది వాళ్ళ ఆరోపణ. మరోవైపు ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు, పార్టీలేమో ఖచ్చితంగా మేము ఇంత చేసాం, అంత చేసాం వీళ్ళు చెప్పుకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్ కాదంటున్నారు. ఏంటి అసలు వాస్తవం? సో ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో 6 మంత్స్ పరిపాలన మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అది గ్రాఫిక్సా, రియాలిటీ అనేది మనకు అర్థమవుతుంది. రెండోది మన కళ్ళెదురు కనిపిస్తూ ఉంది అమరావతి మళ్ళీ రీస్టార్ట్ చేసిన విషయం, పోలవరం రీస్టార్ట్ చేసిన విషయం కళ్ళెదురుగా కనిపిస్తుంది. దానికి ఫండ్స్ రిలీజ్ అయిన విషయం సరే, అది పక్కన పెడదాం. ఇండస్ట్రియల్ గ్రోత్ ఎన్డీఏ వాళ్ళ టార్గెట్ ఏంటంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఎంప్లాయ్మెంటు. 20 లక్షల ఎంప్లాయ్మెంట్లో భాగంగా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ దాన్ని ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. మూడో పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కానీ ఒక బ్రాండ్ అంబాసిడర్, అది ఫ్యాక్ట్. సో ఈ నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మీరు నిజమెంత, ఇందులో నిజాను అబద్ధం ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, 6 మంత్స్ కాలంలో ఇండస్ట్రీస్ ఏ విధంగా పరుగులు పెడుతున్నాయి అనేది నేనేమంటున్నానంటే, ఒట్టిగా స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు కదా. ఇప్పుడు రియాలిటీ ఏంటంటే 1,83,000 ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. 1,83,000 కోట్లు వస్తున్నాయి, వచ్చాయి, ఆల్రెడీ ల్యాండ్ అయినాయి. రెండోది, దానివల్ల 2,63,317 ఎంప్లాయ్మెంట్ జనరేషను. సో మీరు అన్నారే వస్తున్నాయా, ల్యాండ్ అయినాయా, ఎక్కడ? దీనికి నేనేమంటానంటే, ఇన్వెస్ట్మెంట్స్ రావటం కోసం ప్రొసీజర్ ఏంటంటే, వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న కంపెనీస్, వాళ్ళు ఫస్ట్ డిపిఆర్ తోటి గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారు. డిపిఆర్తో గవర్నమెంట్తో అప్రోచ్ అయినప్పుడు గవర్నమెంట్కి వాళ్ళు సబ్మిట్ చేసిన డిపిఆర్ని పట్టుకొని గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వడానికి కానీ, రాయితీలు ఏమి ఇవ్వాలనే అసెస్మెంట్ చేయడానికి కానీ ఎస్ఐపిబి ఉంటుంది, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులోకి డిపిఆర్లు, ఎంఓఏలు అన్నీ చేసి ఫైనల్ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయిన తర్వాత ఇది క్యాబినెట్ అప్రూవల్ చేస్తుంది. క్యాబినెట్ అప్రూవల్ ఒకసారి అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్, మిగతా ప్రాసెస్ అంతా గ్రౌండ్ లెవెల్లో కంప్లీటెడ్. వాళ్ళు డైరెక్ట్గా ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి రీస్టార్ట్ చేసుకోవడమే. సో ఈ నేపథ్యంలో మనం ఒట్టిగా ఏదో ఇన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని, ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పడం కంటే, మీకు రియల్గా స్టాటిస్టికల్ డేటా మనం ఒకసారి పరిశీలించినట్టయితే అందరికీ తెలుసు, బీపీసీఎల్ అనేది భారీ కంపెనీ. భారత్ పెట్రోలియం బీపీసీఎల్ అనేది ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఆల్రెడీ ఎస్ఐపిబి క్యాబినెట్ కూడా అప్రూవల్ అయిపోయింది. సో దానికి కాను 6,000 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ ఎక్విజిషన్ కూడా అయిపోయింది. దాని ఇన్వెస్ట్మెంట్ మనం ఒకసారి చూసినట్టయితే 96,862 crores. దానివల్ల ఎంప్లాయ్మెంట్ 2,400 వస్తుంది. అది మనకి నెల్లూరు, రామాయణంపట్నం పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వస్తుంది. దీని ద్వారా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, అంతా ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి డబ్బులంతా అమరావతిలోనే డంప్ చేస్తున్నారు, దానివల్ల మిగతా ప్రాంతాలు డెవలప్ కావు అని. సో ఇప్పుడు నేను చెప్పబోయే దానికి చెప్పబోయే అంశం ఏంటంటే, ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఒక దగ్గర కేంద్రీకృతం కాకుండా, అమరావతి ఇంకో ప్లేసో కాకుండా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో సమతుల్యమైన డెవలప్మెంట్ రావడం కోసం అన్ని ఏరియాస్లో క్లస్టర్స్ డివైడ్ చేసి ఆ ఏరియాస్లో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. బీపీసీఎల్ తర్వాత టీసీఎస్ 80 కోట్ల పెట్టుబడితో వైజాగ్లో వస్తుంది. వైజాగ్లో మిలేనియం టవర్స్ అని 2 లక్షల ఎస్ఎఫ్టీ టవర్స్ వాళ్ళకి అలాట్మెంట్ చేయడం జరిగింది. దానివల్ల 2,000 మంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తూ ఉంది. అది కాకుండా అజాద్ మొబిలిటీ అని, అజాద్ అంటే ఆర్టీసీ బస్సులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ బస్సులు బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కోచ్ బిల్డర్స్. అది 1,045 crores ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, 2,381 ఎంప్లాయ్మెంట్. అది సత్యసాయి జిల్లాలో వస్తూ ఉంది, అనంతపురం సత్యసాయి జిల్లా. తర్వాత బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ అనేది ఒక సంస్థ వస్తుంది. అది 1,174 crores పెట్టుబడి పెడతా ఉంది, 1,500 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నారు. అది అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో వస్తుంది.
అది ఇవన్నీ నేను ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయిన ఇండస్ట్రీస్, శాంక్షన్ అయిన ఇండస్ట్రీస్, ఏది ల్యాండ్ ఎక్విజేషన్ కూడా అయిపోయిన ఇండస్ట్రీస్. తర్వాత ఏఎం గ్రీన్ అమోనియా అని 12,000 crores ఇన్వెస్ట్మెంట్, 2,600 ఎంప్లాయ్మెంట్, అది కాకినాడ పరిసర ప్రాంతాల్లో వస్తుంది. అట్లానే జాన్ కొరెకల్ గ్రీన్ కో అని 2,000 crores ఇన్వెస్ట్మెంట్, 500 ఎంప్లాయ్మెంట్, అది కాకినాడ దగ్గర వస్తుంది. టాటా పవర్ రెన్యూవబుల్స్ అని చెప్పి 2,000 crores ఇన్వెస్ట్మెంట్, 1,300 ఎంప్లాయ్మెంట్, అది కర్నూలు పరిసర ప్రాంతాల్లో వస్తుంది. క్లీన్ రెన్యూవబుల్ హైబ్రిడ్ అని 2,000 crores ఇన్వెస్ట్మెంట్, 650 ఎంప్లాయ్మెంట్, అది కూడా నంద్యాల పరిసర ప్రాంతాల్లో వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక చోట కాదు 500 లొకేషన్స్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టడానికి ఆల్రెడీ ఎంఓఏ అయిపోయింది, ల్యాండ్ అక్విజిషన్స్ కూడా అయిపోయింది. ఇది ఇంకొక విషయం ఏంటంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 crores ఇన్వెస్ట్మెంట్, 2.5 lakhs ఎంప్లాయ్మెంట్, 500 లొకేషన్స్, దీనికి 5 లక్షల ఎకరాలు ల్యాండ్ కావాల్సి వచ్చింది. 5 లక్షలు నాట్ ఇన్ సింగిల్ ప్లేస్, ఇన్ 500 లొకేషన్స్. అంటే ఇది ప్లాన్ ఎట్లా చేశారంటే రూరల్లో ఉన్న ప్రతి మండలంలో ఒక కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్, దానివల్ల ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో 2.5 lakhs. ఓవరాల్గా అన్ని ప్రాంతాలకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ జనరేషను సమతుల్యం పాటించే విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు 9 ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో అది ఆల్రెడీ ఇప్పుడు ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ రేపు ఈ సంవత్సరం 2025 ఏప్రిల్లో స్టార్ట్ అవబోతుంది. అన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఇనాగరేషన్ ఉంది, స్టార్ట్ అవుతున్నాయి, ఫౌండేషన్ చేసి పని మొదలు పెట్టుకోవడమే, మిగతా గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. సో ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ అన్ని ల్యాండ్ అవుతున్నప్పుడు ఇంత ప్రాసెస్ 6 monthsలో కంప్లీట్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉండే స్టేజీకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా పరిగణించవలసిన అవసరం ఉంది. రెండో పాయింట్, ఇందులో అన్ని ప్రాంతాలని డెవలప్మెంట్ చేస్తూ ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ప్లాన్ చేశారు, అది గొప్ప విషయం. సో ఇవన్నీ ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ రావట్లేదంటే జస్ట్ లైక్ దట్ 1 month 2 monthsలో ఇన్వెస్టర్స్ వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరు కదా, దేర్ ఈజ్ ఏ ప్రాసెస్. కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే తరహా విమర్శలు చేశారు. అప్పుడు దావోస్ కానీ లేకుంటే రైజింగ్ ఆంధ్ర పేరుతో వైజాగ్లో పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహిస్తే కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చినాయి అప్పుడు కూడా. ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం కోసం ఏ గవర్నమెంట్ అయినా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ పెడతాయి. గతంలో జగన్ రెడ్డి గారు వైజాగ్లో పెట్టారు. సో దానివల్ల వచ్చిన ఇండస్ట్రీస్ ఎన్ని ల్యాండ్ అయినాయి, ఎన్ని ఓపెనింగ్ అయినాయి మనం పరిశీలించినట్టయితే నథింగ్. కానీ ఇవేదైతే 9 ఆల్రెడీ ఆ కమిట్మెంట్ ఓకే అయిపోయింది, గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో ఈ సంవత్సరం 2025లోనే అది స్టార్ట్ కాబోతా ఉంది. సో ఇంత క్లారిటీ ఉన్నప్పుడు, ఇంత గ్రౌండ్ వర్క్ జరిగి ఇండస్ట్రీస్ ఇంత ఎక్కువ వస్తున్నప్పుడు ఇంకొక ప్రస్తావన కూడా నేను చేయదలుచుకున్నాను. నేను ఇప్పుడు మాట్లాడిన 9 ఇండస్ట్రీస్ ఏదైతే ఇన్ రైటింగ్లో అప్రూవల్స్ అయిపోయినాయి, ఇవి కాకుండా గూగుల్ వైజాగ్లో, మైక్రోసాఫ్ట్ వైజాగ్లో, ఇది కాకుండా బీపీసీఎల్తో పాటు ఆరామ్కో అని దుబాయ్ బేస్డ్ కంపెనీ ఒకటి కనుక జాయిన్ అయితే అది భారీ కంపెనీ. సో ఇవన్నీ పైప్ లైన్స్లో ఉన్నాయి, అందుకే నేను వాటి గురించి ప్రస్తావించలేదు. అవి కాకుండానే కన్ఫర్మ్ అయిన ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఇంత ఎంప్లాయ్మెంట్, ఇంత lakh crores of rupees వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇది 2025లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి, రాష్ట్రానికి గొప్ప అంశంగా నేను పరిగణిస్తా ఉన్నాను. రాష్ట్ర యువతకి ఉద్యోగ అవకాశాలు లేక సఫర్ అవుతున్న పరిస్థితుల్లో అరే 2,63,137 అనేది ఇప్పుడు కన్ఫర్మ్ నేను చెప్పేది. సో ఇంత పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు దాన్ని ఆహ్వానిద్దాం, మంచిగా తీసుకుందాం. ఇట్ ఇస్ ఎ పాజిటివ్ ఇండికేషన్. 2025లో గొప్ప పాజిటివ్ ఇండికేషన్గా మనం పరిగణించవచ్చు. థ్యాంక్ యూ. సో ఇది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి వైసీపీ చేస్తున్నటువంటి విమర్శల మీద కౌంటర్గా స్పష్టంగా చూడాలి. ప్రభుత్వం కూడా పెట్టుబడులే లక్ష్యంగా, ఉద్యోగ కల్పన ధ్యేయంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.